హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జీవితంలో ఇది కేవలం ఒక శుభవార్త మాత్రమే కాదు. ఇది మొత్తం మెగా ఫ్యామిలీ చరిత్రలోనే ఒక అరుదైన స్పెషల్ మైలురాయి. ఉపాసన గారు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాప. ఈ వార్త బయటకు రాగానే మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఈ శుభవార్త వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. ఇప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే నడుస్తున్న హాట్ టాక్ కూడా ఇదే. అసలు ఆ ప్లానింగ్ ఏంటి? ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. జనవరి 31, 2026 హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో ఉపాసన గారు కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే క్లింకార రూపంలో ఒక పాప ఉన్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇప్పుడు ఒక బాబు, ఒక పాప చేరడంతో కొణిదెల కుటుంబం మరింత సంపూర్ణమైంది. ఈ వార్తతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ చాలామందికి వచ్చే సహజమైన ప్రశ్న ఏంటంటే ఇది ఎలా సాధ్యం? దీనికి సమాధానం ఉపాసన గారి ఫార్వర్డ్ థింకింగ్. సమాచారం ప్రకారం కెరీర్, ఆరోగ్యం, భవిష్యత్తును ముందే దృష్టిలో పెట్టుకొని ఆధునిక వైద్య పద్ధతులైన ఎగ్ ఫ్రీజింగ్ వంటి నిర్ణయాలు తీసుకున్నారట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పక్కాగా ప్లాన్ చేసి ఈ కవలల ఆనందాన్ని పొందినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీలు ఎంచుకుంటున్న స్మార్ట్ పేరెంటింగ్ విధానానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో చిరంజీవి గారు పలుమార్లు కొణిదెల వారసత్వం కొనసాగాలి అంటూ భావోద్వేగంగా మాట్లాడిన సందర్భాలు మనకు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఆ కోరిక మరింత అందంగా నెరవేరింది. ఒకవైపు సినిమాల్లో గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ దూసుకుపోతుంటే, ఇంకోవైపు కుటుంబ జీవితంలో కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఈ ట్విన్స్ న్యూస్‌తో ఇండస్ట్రీలో మరో హాట్ డిస్కషన్ మొదలైంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాల స్పీడ్ తగ్గుతుందా? ఫ్యామిలీ టైం కోసం భారీ ప్రాజెక్ట్స్ వాయిదా పడతాయా? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కానీ దగ్గర వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ కెరీర్‌కి, ఫ్యామిలీకి రెండింటికి సమానమైన బ్యాలెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. 'త్రిబుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్‌తో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మధ్య కూడా మరింత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ తెచ్చుకుంటారని టాక్. ఇండస్ట్రీలో ఒక మాట ఉంది. ఫ్యామిలీ ఇమేజ్‌కు ఉన్న స్టార్స్‌కు బ్రాండ్ వాల్యూ సహజంగానే మరింత పెరుగుతుంది. రామ్ చరణ్, ఉపాసన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్విన్స్ పేరెంట్స్ కావడం ఒక కొత్త ట్రెండ్‌గా మారుతుంది. కెరీర్ సెటిల్ అయ్యాకే కుటుంబాన్ని పెంచుకోవాలి అనే ఆలోచన ఈ తరం సెలబ్రిటీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అభిమానుల్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ ట్విన్స్‌కు పెట్టబోయే పేర్లు ఏమిటి? సి అక్షరంతోనే మొదలవుతాయా? చిరంజీవి లేదా రామ్ చరణ్ పేర్ల నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటుందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. మెగా ఫ్యామిలీకి ఇది నిజంగా డబుల్ ఆనందం. అభిమానులకు డబుల్ సెలబ్రేషన్. రామ్ చరణ్ జీవితంలో ఇది మరో గోల్డెన్ చాప్టర్. ఇలాంటి ఎక్స్‌క్లూజివ్ మెగా అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.